అంటే మనలో ఉండే అంతర్గతంగా మూలాధార చక్రంలో కుండలిని శక్తిగా లమ్ అనే బీజాక్షరంతో అమ్మ కొలువై ఉంటుంది. వారికి ఆ భూతత్వంతో ఏకాంబరేశ్వర తత్వంతో ఆ అమ్మ అక్కడ ఉంటుంది కాబట్టి చతుర్విధమైన దళములతో అక్కడ అమ్మవారు కొలువై ఉంటుంది. ప్రతి వ్యక్తికి మూలాధారం ముఖ్యం, మూలం. ఆ మూల స్థానం నుండే మనకు అన్ని చక్రాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఆ అమ్మను మనం వేడుకుంటే ఆ కుండలిని శక్తి ఎప్పుడైతే సహస్రారం వరకు పడగెత్తి ఆ సహస్రార పద్మంలో కొలువి కూర్చుంటుందో అప్పుడే ఆ మనిషి దేహంలోను ముఖ ఆకృతిలోను ఒక తేజస్సు అనేది కలుగుతుంది. అటువంటి ఆ కామకామేశ్వరి తత్వంతో ఇద్దరు ఇక్కడ ఏకమై కూర్చొని ఉంటారు. మహేశ్వరుడు మహేశ్వరి ఇద్దరు కొలువు. అటువంటి శక్తి తత్వమే ఈ కుండలిని. మీరు ఎక్కడైనా శివలింగాలు చూసారంటే ఎక్కువగా నాగులు తిరుగుతూ ఉంటాయి, నాగుపాములు పెనేసుకొని తిరుగుతూ ఉంటాయి. ఆ నాగశక్తి అనేది అక్కడే ఆకర్షించబడుతుంది. కాబట్టి అటువంటి నాగకుండలిని శక్తిని మన ధ్యాన మందిరంగా పెడుతుంది. ఆ అమ్మవారు ఈ విధంగా నాకు అగుపిస్తే నేను చిత్రించిన చిత్రము 50 ఏళ్ల పైన 78 అనుకుంటాను ఆ ఇయర్లో చేసింది.